సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ పేరు వింటేనే అభిమానంలో ఒక రకమైన పూనకం, చెప్పలేని అనుభూతి. మహేష్ సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల దగ్గర పండగ వాతావరణం నెలకొంటుంది. 1975 ఆగస్టు 9న జన్మించిన మహేష్ బాబు తన దిగ్గజ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ వారసత్వంతో కేవలం 4 ఏళ్ల వయసులోనే వెండితెరకు పరిచయమయ్యారు. 1979లో వచ్చిన నీడా సినిమాతో మొదలైన ఆయన నట ప్రయాణం బాలనటుడిగా ఎన్నో అద్భుతమైన మైలురాళ్లను అందుకుంది. పోరాటం, కొడుకుదిద్దిన కాపురం వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా ఆయన చూపించిన నటన అప్పట్లోనే ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంది. ఆ తర్వాత చదువు కోసం కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి విద్యాభ్యాసం పూర్తి చేశాకే పూర్తిస్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇక దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ప్రీతి జింటా జోడీగా వచ్చిన రాజకుమారుడు చిత్రంతో 1999లో మహేష్ హీరోగా టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే తన డ్యాన్స్లు, స్టైల్, నటనతో కుర్రకారును మైమరిపించి ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డును సొంతం చేసుకున్నారు. మురారి, టక్కర్ దొంగ వంటి సినిమాల తర్వాత వచ్చిన ఒక్కడు చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాకుండా సూపర్ స్టార్గా మార్చింది. ఇక తర్వాత పోకిరి, దూకుడు, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవరు వంటి వరుస బ్లాక్ బస్టర్లతో టాలీవుడ్ అగ్రహీరోగా కొనసాగుతున్నారు. నటనలోనే కాదు, అవార్డుల పంట పండించడంలోనూ ఆయన రికార్డు సృష్టించారు. తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మకమైన నంది అవార్డులను మహేష్ బాబు రికార్డు స్థాయిలో 9 సార్లు గెలుచుకోవడంతో పాటు 5 ఫిలింఫేర్, 4 సైమా, 3 సినిమా అవార్డులను అందుకున్నారు. కేవలం రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరోగా ఎంతో మంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తూ వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి ఓ భారీ ప్రాజెక్టులో నటిస్తున్నారు. సాధారణంగా రాజమౌళి నటులను స్టార్స్గా మారుస్తారు. కానీ తొలిసారి ఓ సూపర్ స్టార్తో ఆయన పనిచేస్తుండడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్కు జక్కన్న ఓ అప్డేట్ ఇచ్చారు. మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ వారణాసి నుంచి మహేష్ బాబు కొత్త ఫోటోలను జక్కన్న సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రౌద్రం ఒక్కటే అతడి స్వభావం కాదు, అంతకు మించి కోణాలు ఉన్నాయని అర్థం వచ్చేలా మహేష్ బాబును ట్యాగ్ చేసి పోస్ట్ చేశారు. దీన్ని బట్టి రుద్రపాత్రలో వీరత్వమే కాకుండా అంతకు మించి వేరే కోణాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. దీంతో ఈ పాత్ర ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు ఇండియన్ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తికర అంశంగా మారింది. ఏదేమైనా ఈ ప్రాజెక్టుతో మహేష్ బాబు గ్లోబల్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.